ఒక ఊరిలో సాయంత్రం సమయంలో ఒక చిన్న కుటుంబంలో జరగబోయే చిన్ని సన్నివేశం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. రాధ అనే ఆమె సాయంత్రం సమయంలో పనికి వెళ్ళి వచ్చిన తన భర్తకు భోజనం వడ్డిస్తూ తన ఇద్దరు పిల్లలకు కూడా భోజనం వడ్డించాలి అని అనుకొని వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారని అటు ఇటు చూడడం జరిగింది. బాలు ప్రేమగా ఆవుకు గడ్డి తినిపిస్తున్నాడు, కానీ కృష్ణ ఆవు తోకతో ఆడుకుంటున్నాడు. అది చూసి బాలుకు కోపం వచ్చింది. అదే సమయంలో వాళ్ళ అమ్మ పిలుపును ఇద్దరు విన్నారు. ఏమనగా అది బాలు అండ్ కృష్ణ, రండి, భోజనం రెడీ అయింది, వెంటనే త్వరగా రండి, వేడివేడిగా ఉంది. అప్పుడు కృష్ణ బాలుని ఆపి, అన్న, మన ఇద్దరం ఒక బెట్ పెట్టుకుందాం. మన ఇద్దరిలో ఎవరైతే ముందుగా వంటగదికి చేరుకుంటారో వారికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది అనగానే బాలు ఆలోచించకుండా ఒప్పుకున్నాడు పందానికి. తర్వాత ఏమైందో తెలుసా? ఇద్దరు వేగంగా పరిగెడుతూనే ఉన్నారు. అప్పటి లోపల వంటగదికి చేరుకున్నారు. బాలు వంటగదికి వచ్చాక స్పీడ్ బ్యాలెన్స్ చేసుకోలేక వంట పాత్రల మీద పడతాడు. అది చూసి వాళ్ళ నాన్న కోపం వస్తుంది. నాన్న బాలుపై కోపడుతూ ఉంటాడు. అదే సమయంలో అమ్మ ఫేస్ రెడ్గా అయిపోతుంది. అదంతా కృష్ణ చూస్తూనే ఉంటాడు. డోర్ పక్కన, బాలు, ఇది వంటగది ఎలా వచ్చావు ఇంత వేగంగా వంటగదికి అని అమ్మ కోపడుతూ ఉంటుంది బాలు మీద. నాన్నగారు రీజన్ అడగడంతో బాలు చెబుతాడు, కృష్ణ బెడ్ పెట్టాడు నాన్న, దాని కారణంగానే ఇలా జరిగింది. బాల కృష్ణ గురించి చెబుతుంటే కృష్ణ ఏమీ తెలియనట్టు వచ్చి వాళ్ళ మధ్యలో కూర్చుంటాడు. కృష్ణ, బాలు చెబుతుంది నిజమా? లేదు అమ్మ, బాల అన్న చెప్పేది నిజమైతే తన వెనకాల నేను కూడా వచ్చి పాత్రల మీద పడేవాడిని కదా అమ్మా. నాకు ఆకలి వేస్తుందమ్మా, అన్నం పెట్టమ్మా ఫస్ట్. నాకు అర్థం కావట్లేదు, బాల ఇంత తప్పు చేసి తమ్ముడు మీద వేస్తాడా? దీనికి ఖచ్చితంగా పనిష్మెంట్ దొరుకుతుంది నీకు బాలా. అయ్యో, అమ్మ చేత తిట్లు దెబ్బలేనా నాకు ఇప్పుడు రాబోయే సర్ప్రైజ్ అనగానే సంబరపడ్డా, కానీ అదేంటో తెలుసుకోకుండా ముందడుగేశాను. అయినా వంటగదులకి ఎవరైనా పరిగెత్తుకుంటూ వస్తారా? ఇదేమైనా ఆట స్థలము? అది కూడా నాకు తెలియలేదే. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇది తినే టైం, ఫస్ట్ అందరం భోజనం చేద్దాం, తర్వాత చూద్దాం. బాలతో కృష్ణ అన్నకు బుద్ధి చెప్పానని ఇద్దరు ఆనందంగా మీరు కూడా మీ లైఫ్లో మీ తమ్ముల ద్వారా లేదా చెల్లెల ద్వారా పనిష్మెంట్ పొందే ఉంటారు కదా. వారికి వీడియో షేర్ చేసి మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకోండి.